కన్నడ సీరియల్ నటి బిగ్ బాస్ ఫేమ్ దివ్య సురేష్ బెంగళూరులో ఆదివారం రాత్రి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. తన కజిన్తో కలిసి కారు వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి తమని వెంబడిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. అలానే ఈమె తీసిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది నెట్. రాత్రి 11:30 గంటల టైంలో ఓ వ్యక్తి తమని అనుసరిస్తూ బహిరంగంగా అసభ్యకరంగా ప్రవర్తించాడని దివ్య సురేష్ తన ఇన్స్టా పోస్ట్లో చెప్పుకొచ్చారు. అతడిని వెంటనే ప్రశ్నించినప్పటికీ ప్రవర్తన మార్చుకోలేదని, కారులోకి ఎక్కే వరకు వెంటాడుతూనే ఉన్నాడని ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. రాత్రిపూట రోడ్డుపై నడిచిందనే కారణంతో ఏ మహిళ ఇలాంటి వేధింపులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు కదా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేసి మహిళలకు భద్రత కల్పిస్తామన్నారు కదా, ఆ భద్రత ఎక్కడ అంటూ ప్రశ్నించారు. 33 ఏళ్ల దివ్య 2017లో మిస్ ఇండియా సౌత్ టైటిల్ గెలుచుకున్నారు. తర్వాత కొన్ని కన్నడ సినిమాల్లో యాక్ట్ చేశారు. 2021లో ప్రసారమైన బిగ్ బాస్ కన్నడ సీజన్ 8లో పాల్గొన్నారు. ప్రస్తుతం పలు సీరియల్స్తో బిజీగా ఉన్నారు. అయితే గతేడాది అక్టోబర్లో బెంగళూరులో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఈ నటి పేరు వైరల్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె సైలెంట్గా ఉన్నా ఇప్పుడు తన వీడియోతో ఇన్స్టాలో తెగ వైరల్ అవుతోంది బ్యూటీ.